హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం రాగి పిండితో దోశలు అంటే సోలుతో నేను చేస్తున్నాను. యాక్చువల్లీ పిండితో చేస్తే బాగా మెత్తగా వస్తాయి అన్నమాట, తీయడానికి కూడా అవ్వదు. అందుకని చెప్పేసి సోలు, మినపప్పు, మెంతులు 3 కలిపి నానబెట్టుకోవాలి. మినపప్పు నేను 2 గ్లాసెస్ వేసుకుంటాను. ప్రజెంట్ మాది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి గ్లాస్కి 3 గ్లాసెస్ వరకు సోలు వేసుకోవచ్చు. ఓకేనా? అలా మీరు చేసుకోండి. కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోండి. దోశలు బాగా మంచి టేస్టీగా వస్తాయి, వేసినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. వేసుకొని బాగా 1 డే అంతా నాననివ్వండి. నానిన తర్వాత మనం బాగా కడుక్కోవాలి సోలు, ఎందుకంటే చాలా ఇసుక, కొంచెం రాళ్ళు ఉంటాయి. వీలైతే గాలించండి, ఇసుక రాళ్ళు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. దాని తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండర్లోకి సరిగ్గా దొరకవని చెప్పేసి నేను మిక్సీ కొట్టాను. మిక్సీ చేసిన తర్వాత మీరు బాగా మెత్తగా చేయండి, ఎందుకంటే సోల్ కదా, బ్లెండ్ అవ్వడానికి కొంచెం బాగా టైం పట్టుద్ది. మీరు చెక్ చేసుకుంటూ మీరు బాగా మిక్సీ చేసుకొని క్లోజ్ చేసి నైట్ అంతా వదిలేయండి. అలాగా మార్నింగ్కి ఇలా చక్కగా ఫర్మెంటేషన్ అవుతుంది, మంచిగా పులుస్తుంది అనమాట. అప్పుడు దాన్ని మనం కొంచెం సాల్ట్ అది వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని, మన దోశల పిండి అయితే ఎలా అయితే కలుపుకుంటామో మీరు అలా కలుపుకోండి. కొంచెం పలుచగా కలుపుకున్న తర్వాత మీరు దోశలు వేసుకోవడమే. చాలా మంచిగా వస్తాయి దోశలు, చాలా హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ అవుతారు. తర్వాత మంచి ఐరన్, రోజు అంబలి తాగలేము కదా, ఇలా కొంచెం దోశల్లో వేసుకుంటే టేస్టీగా తినగలం. మీకు అస్సలు తెలీదు, నార్మల్ దోశల కన్నా ఇంకా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? దీంతో పల్లీ చట్నీ లేకపోతే టమాటా పచ్చడి, అలా ఏ చట్నీ, పచ్చి పచ్చళ్ళు అయినా వేసుకొని తినండి. హెల్త్గా మంచిది. నిలవ పచ్చళ్ళు కాకుండా పచ్చి పచ్చళ్ళు అయితే కొంచెం బాగా వస్తుంది. నార్మల్ దోశలు లాగానే మంచిగా వచ్చేస్తాయి కూడా. మీరు అంత పట్టి జాగ్రత్తగా తీయాలి అని ఏం లేదు. మామూలు దోశలు ఎలా అయితే మనం వేసుకొని తీస్తామో అలానే వచ్చేస్తాయి. మంచి రెసిపీ ఇది దోశలు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ మధ్యన గ్యాప్ వచ్చింది, నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు, క్యాంప్ వెళ్ళాను అనమాట. సారీ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ దోశలు తిని మంచిగా హెల్తీగా ఉండండి. ఇంకా మంచి మంచి మిలెట్స్తో మంచి మంచి రెసిపీస్ నేను షేర్ చేస్తూ ఉంటాను. తప్పకుండా చూడండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.